ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే కొత్త మండలాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడం, పాత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలను కొత్త మండలాల్లో విలీనం చేయడం వంటి ప్రక్రియ ఇదివరకే పూర్తయింది. అయితే ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో ఉన్న గ్రామాల వివరాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటుగా పలు మార్పులు చేర్పుల విషయంలో అభిప్రాయాల సేకరణ కోసం బేలమండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో కలిసి గురువారం సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి మనోహర్ రావు, ఎంపీడీఓ మహేందర్ ఎంపీటీసీ స్థానాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలను వారికి వివరించారు. పలు అంశాలపై వివిధ పార్టీల నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ, రాబోయే ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9 ఎంపీటీసీ స్థానాల్లో 51 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పార్టీల ముఖ్య నాయకులు మరో 3 పోలింగ్ స్టేషన్లను పెంచాలని విజ్ఞప్తి చేశారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మండలంలో 9 ఎంపీటీసీ స్థానాల కొరకు 51 పోలింగ్ స్టేషన్స్ను ఎంపిక చేయడం కొరకు అన్ని పార్టీల ప్రతినిధులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 ఎంపీటీసీ స్థానాల కొరకు మండలంలో 51 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఓటర్స్ 27,568 మంది ఓటర్స్ మండలంలో ఉన్నారు. వీరిలో ఎంపీటీసీ స్థానాలలోని పోలింగ్ స్టేషన్స్ను మార్పు చేర్పుల కొరకు అన్ని పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. వారి సలహా సూచనల మేరకు 3 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ పెంచవలసిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటువంటి ప్రతిపాదనలను మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కావున ఈరోజు జరిగిన సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని పార్టీల ప్రతినిధులకు మరియు మా అధికారులందరికీ పట్టణంలోని వినాయక చౌక్